కొంతమంది ఎందుకు ఈ పిల్లకి రాజకీయాలు ఎప్పుడు మాట పడింది, రాజకీయాలకు పోయి ఎవరెవరితో మాట్లాడిపించుకుంటుంది, నీకు అవసరమా రాజకీయాలు అని చెప్పేసి వచ్చి నాకు సలహాలు ఇవ్వడము, వాటిని నేను తీసుకోలేక బాధపడిపోయి కొన్నాళ్ళు అసలు ఫ్యామిలీ ఫంక్షన్స్ కి నేను దూరం అయిపోయా. మా పిల్లలు స్కూల్లో కూడా మా పిల్లలు వాళ్ళ వేరే పిల్లల పేరెంట్స్ చూసి మీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఇలా ఇట్లా వీడియో చేసింది, శ్రీరెడ్డి మీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ గురించి ఇలా వీడియో చేసిందని చెప్పేసి అని స్కూల్లో వచ్చి డిస్కషన్ చేస్తే టీనేజ్ లో ఉన్న నా కూతురు ఇంటికి వచ్చి నా ముందు కళ్ళనీళ్ళు పెట్టుకుంటే ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థంగా ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేను ఇవాళ శ్రీరెడ్డిని కూర్చొని మర్యాదగా టీ ఇచ్చి ఒక లాయర్ని ఎంట పెట్టుకొని వచ్చి ఒక 10 మంది మహిళా పతివ్రత శిరోమణులు వెళ్ళి నీకు మీ వెనకాల ఉన్నాం అమ్మ, నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉండి నీ వెనకాల మేము ఉంటాము, వైసీపీ పార్టీ ఉంది నీ వెనకాల అని చెప్పేసి చెప్తా ఉంటే ఒక ఆడపిల్లగా ఆ అమ్మాయి వాళ్ళ బాధను ఎదుర్కొన్నటువంటి ఒక ఆడపిల్లగా నా మనసు ఎట్లా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. అట్లాంటి వాళ్ళకన్నా కనీసం 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇస్తే ఈ ఎదవలంతా మాట్లాడడం మానేస్తారు కదా. ఇలాగా వర్మ గారు నేను మాట్లాడచ్చా? మాట్లాడు.